మీరు జీవిస్తున్నప్పుడు ఆ రోజుల్లో దేవునికి దూరంగా మీరు ఉన్నారు. కానీ క్రీస్తు యేసు స్వరక్తమిచ్చి కొనబడిన తర్వాత రక్షించబడినటువంటి నీవు ఇప్పుడు జీవిస్తున్నటువంటి నీవు జీవిస్తున్నటువంటి ఈ జీవితము నీ కొరకు కాదు. నీవు జీవించాల్సింది ఎవరి కొరకు? దేవుని కొరకు జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కొరకు జీవించాలంట? దేవుని కొరకు జీవించాలి. నీవు ఎవరి కొరకు జీవించాలంటే, ఇదిగో నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి ఓ నజరేయుడైన యేసు కొరకు నీవు జీవించాలి. ఇదిగో నీ కొరకు తన ప్రాణము కలవరి శిలువలో ఆయన ప్రాణ త్యాగము చేసి ఇదిగో సమాధిలో ఉంచబడి మూడవ దినాన ఓ తిరిగి లేచినటువంటి ఆ దేవుని కొరకు నీవు జీవించాలి. ఎందుకనంటే ఆయన చనిపోయింది ఎవరి కొరకు తెలుసా? నీ కోసమే. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎవరి కోసం? అది నీ కోసమే. హల్లెలూయా. ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు లేచాడంటే నీకు ఒక మంచి జీవితమును ఇవ్వడానికి. హల్లెలూయా. నీకు ఒక మంచి విలువైనటువంటి జీవితమును ఇవ్వడానికి ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు కనుక నీవు ఎవరి కోసం జీవించాలి? ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా.